హాయ్ ట్రేడర్స్, దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు శృతన్ స్టాక్స్ మార్కెట్ అనాలిసిస్ అండి. ఈరోజు మార్కెట్లో చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకి 16 పాయింట్స్ లాస్తో 52,191 దగ్గర మన క్లోజింగ్ ఇచ్చింది. వేరేస్ నిఫ్టీ చూసుకుంటే -27 పాయింట్స్తో మనకి 24,194 దగ్గర మన క్లోజింగ్ ఇచ్చిందండి. అలాగే సెన్సెక్స్ చూసుకుంటే 105 పాయింట్స్ లాస్తో 80,004 పాయింట్స్ దగ్గర మనకి క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే టాప్ గెయినర్స్ లిస్ట్లో మనకి శ్రీరామ్ ఫైనాన్స్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, బెల్ అండ్ ఇన్ఫోసిస్. మనకి టాప్ లూజర్స్ లిస్ట్లో చూసుకుంటే మెయిన్గా మనకున్నది అదానీ ఏంటి, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో అండ్ సన్ ఫార్మా. ఇవి మనకి లూజర్స్ లిస్ట్లో ఉన్నాయండి. సో ఈరోజు మనం కూడా మీతో పాటు మేము ట్రేడ్ చేసామండి. అల్ట్రాటెక్లో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు. నేను మీకు అది కూడా చూపిస్తాను. గోయింగ్ టు మార్కెట్ అనాలిసిస్. మనం నిఫ్టీలోకి వెళ్తే కనుక మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అలాగే సెన్సెక్స్ స్టాక్స్ కూడా చూద్దామండి. ఈరోజు నిఫ్టీ అనాలిసిస్ అయితే మేము చూస్తూ ఉన్నట్టయితే చాలా రోజుల నుంచి మనకి గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఈ రేంజ్లోంచి ఒక్కసారి గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత ఈ రేంజ్లో కొండి నిన్న ఈరోజు మార్కెట్ సేమ్ రేంజ్లో, అంటే విత్ ఇన్ ఈ బౌండరీలోనే మనకి మార్కెట్ అనేది మనం చూస్తున్నాం. సో నిన్నటి రెసిస్టెన్సీ ఈరోజు రెసిస్టెన్స్ కింద కూడా మనకి నిఫ్టీలో యాడ్ చేస్తూ ఉందండి. అయితే మనకి ఇక్కడ 15 మినిట్స్లో కనుక మీరు వచ్చినట్టయితే, ఒక నిమిషం, మీరు 15 మినిట్స్లో చూసినట్టయితే మీకు డిలీట్ చేస్తున్నానండి. ఇప్పుడు మీకు యాక్యురేట్గా లెవెల్స్ చూసుకోవాలి అంటే కనుక మార్కెట్ మనకి ఇక్కడ క్లోజ్ అయిందండి. దిస్ వన్ 24,192 దగ్గర మనకి మార్కెట్ అనేది క్లోజింగ్ ఇచ్చింది. అంటే రేపు మార్కెట్ అనేది ఎలా చూసుకోవాలన్నప్పుడు మనం దీనికి ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ముందు మనం తీసుకుందామండి. సో దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ పాయింట్. మీరు చూడొచ్చు, నిన్న ఏదైతే రెసిస్టెన్స్కి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చిందో ఈరోజు కూడా మార్కెట్ అదే రెసిస్టెన్స్ దగ్గర నుంచి డ్రాప్ అవడం అనేది మీరు చూస్తున్నారు. సో మార్నింగ్ సెక్షన్ అంతా సింగిల్ డైరెక్షన్లో డ్రాప్ అయినప్పటికీ కొద్దిగా మనకి రికవరీ ఇచ్చిన ఎక్కువగా పాయింట్స్ అనేది నిలబడలేదండి. మళ్ళీ సేమ్ వేరేస్ మార్కెట్ అక్కడికే వచ్చి మనకి క్లోజ్ అయింది. సో ఇది మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్. ఈ రోజుకి నిన్నటికి మనం అనుకుంటే కనుక కొంచెంగా బ్యాక్కి వెళ్దామండి మనం. సో ఇది మీరు చూస్తుంటే ఇది ఎక్కడైతే మార్కెట్ ఇక్కడి నుంచి రివర్స్ అయిందో ఇంకొంచెం చూసుకుంటే ఇక్కడి నుంచి ఇంకా మనం బ్యాక్ వెళ్ళేసరికి ఈ పాయింట్స్, రివర్సల్ పాయింట్స్ ఎక్కడైతే మనకు ఉన్నాయో దిస్ వన్ అండ్ దిస్ వన్, దిస్ వన్, ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తే ఆ రివర్సల్ పాయింట్స్కి మార్కెట్ నిన్న ఈరోజు అనేది ఒక మంచి రెసిస్టెన్స్ పాయింట్గా అక్కడ మనకి మార్కెట్ ఆగడం అనేది మనకి జరిగింది. రేపటి లెవెల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక 24,200 ఇన్ బిట్వీన్ 250లో మోస్ట్లీ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెసే ఉంటాయండి. హెవీగా గ్యాప్ డౌన్ అవ్వకపోవచ్చు కానీ ఫ్లాట్గా కానీ ఒక 20-30 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని అనుకుంటున్నాం. సో 24,200, 24,250 అంటే మీకు అప్ సైడ్లో గ్యాప్ అప్ ఇస్తే కనుక మీకు వచ్చేటటువంటి నెక్స్ట్ లెవెల్స్ అనేవి ఇదేనండి. ఇది ఏదైతే ఈ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి మీరు ఫస్ట్ టార్గెట్ కింద చూసుకోవచ్చు. సో మీకు ఇది కూడా బ్రేక్ అవ్వాలంటే ఇలాంటి బిగ్ బార్ క్యాండిల్తోనే బ్రేక్ అవ్వాలండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇలాంటి బిగ్ బార్ క్యాండిల్ ఒకటి వచ్చి బ్రేక్ అయితే అప్ సైడ్ సెకండ్ టార్గెట్ మీరు వెయిట్ చేయొచ్చు. అది కూడా దిస్ వన్ అవుతుందండి. 24,510 అనేది మీకు అప్ సైడ్. సో మోస్ట్లీ మావి అయితే పిఈ సైడ్ ఉంది కాబట్టి మీకు పిఈ సైడ్ లైన్స్ కూడా మనం లెవెల్స్ చూసుకుందామండి. దిస్ ఈజ్ మనకి ఈరోజు మనకి సపోర్ట్ లెవెల్ అనుకుందామండి. ఈ సపోర్ట్ లెవెల్ అంటే ఇంచుమించుగా ఇక్కడే, అంటే 24,200 అండ్ 24,100 ఇన్ బిట్వీన్లో మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయితే కనుక మీకు మార్కెట్ ఇక్కడి నుంచి కొద్దిగా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ కొద్దిగా మీరు బ్యాక్కి వెళ్తే ఎందుకు ఇక్కడే రివర్సల్స్ అవుతుందని చెప్తున్నాను అంటే మీరు చూడొచ్చండి. దిస్ వన్ ఇక్కడ అండ్ ఇక్కడ ఇదంతా మనకి రివర్సల్ పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. సో మార్కెట్ రేపు ఇక్కడ ఓపెన్ అయినప్పటికీ ఇక్కడి నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాతే పిఈ సైడ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. సో మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి పిఈ సైడ్ ఉన్న వాళ్ళకి దిస్ వన్ అవుతుందండి. ఓకే, 24,000 అనేది మీకు పిఈ సైడ్ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇంక ఇది కూడా డ్రాప్ అయ్యిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రివర్స్ తీసుకుంటే తప్ప ఇక్కడ నుంచి డ్రాప్ అయితే మళ్ళీ అగైన్ ఇది మీకు సెకండ్ టార్గెట్ అవుతుందండి. ఏదైతే మనం అనుకున్నామో రివర్సల్ పాయింట్స్ అని ఇది మీకు సెకండ్ టార్గెట్ ఉంది. మోస్ట్లీ మార్కెట్ అయితే ఇంతవరకు రాదు. సో ఈ లెవెల్స్లోనే అంటే 24,000 నుంచి 24,500 ఇన్ బిట్వీన్లోనే మీకు మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి నిఫ్టీలో జాగ్రత్తగా లెవెల్స్ అనేవి మీరు నోట్ చేసుకోవచ్చు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి.
బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ మనం చూసుకుంటే కనుక ఇవన్నీ ఓల్డ్ లెవెల్స్ అండి. నేను మీకు న్యూ లెవెల్స్ చూసుకుందాం. న్యూ లెవెల్స్లో కనుక మనం ఎలా రేపు మార్కెట్ ప్లాన్ చేసుకోవాలి అంటే ఇది కూడా గో టు 15 minutes ఆర్ 30 minutes అండి. చూడండి, నిన్న ఈరోజు కూడా మార్కెట్ ఇదే లెవెల్లో మనకి క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇక్కడి నుంచి ఎందుకు రివర్సల్స్ అయ్యింది అనే దానికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చాలా రోజుల క్రితం నుంచి ఇది మనకు ఒక జోన్ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళలేకపోతుందని మనం లాస్ట్ వీక్ అనాలిసిస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. మార్కెట్ ఇక్కడ నుంచి సస్టైన్ అవ్వలేకపోతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పడుతుంది అనుకున్నాం. సో దీన్ని మీకు ఎక్స్టెండ్ చేస్తున్నానండి. సో దిస్ ఈజ్ ద రీజన్. మార్కెట్ ఇక్కడి నుంచి కూడా ఎందుకు భారీగా పడింది అంటే బికాస్ ఆఫ్ దిస్ జోన్ అండి. ఈ జోన్ మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ జోన్స్ అండి. సో జోన్స్కి ఎంత పవర్ ఉంటుంది అంటే ఇక్కడి దాకా మార్కెట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ఒక రివర్సల్స్ పాయింట్స్ అనేది మనకి ఖచ్చితంగా మార్కెట్ చూపిస్తుంది. ఎందుకంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి బయస్ని పుష్ చేస్తూ ఉంటారని దీని యొక్క మీనింగ్ అనమాట. సో రేపటి లెవెల్స్ మనం చూసుకుంటే కనుక మార్కెట్లో 52,178 దగ్గర మన క్లోజింగ్ ఇచ్చింది. అప్ సైడ్ గ్యాప్ అప్ మీరు చూసుకుంటే మోస్ట్లీ గ్యాప్ డౌనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ మనం రెండూ చూడాలి కాబట్టి 52,200 52,300 ఇన్ బిట్వీన్లో మార్కెట్ మీకు ఓపెన్ అయితే గన్ షాట్గా మీకు ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుందండి. అప్ సైడ్ లేదు ఇది కూడా మనకి బ్రేక్ చేస్తే ఎలా బ్రేక్ చేయాలి అంటే ఈ విధంగా అండి. ఇక్కడ క్యాండిల్ ఏ విధంగా అయితే జోన్ని మన లెవెల్ని బిగ్ బార్ క్యాండిల్తో బ్రేక్ చేస్తూ కిందకు వచ్చిందో అదే లెవెల్లో ఇక్కడ జోన్స్ని క్యాండిల్స్ని బిగ్ బార్ లెవెల్లో మనకి ఒక గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసుకుంటూ వెళితే కనుక అప్పుడు మాత్రమే మీరు ఫస్ట్ లెవెల్ తర్వాత సెకండ్ టార్గెట్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు ఇక్కడ. సో మీ సెకండ్ టార్గెట్ వచ్చి దిస్ వన్ అవుతుందండి. యా, దిస్ వన్ 52,600 మీకు సెకండ్ లెవెల్ అవుతుంది, అది అప్ సైడ్. సో మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. 52,200 52,100 ఇన్ బిట్వీన్ ఈ 100 పాయింట్స్లో మీకు గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి మీకు 51,900 అవుతుందండి. ఓకే, మీకు డౌన్ సైడ్లో అదే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడే ఎందుకు మనం తీసుకున్నామంటే కనుక మీరు ఇక్కడ రివర్సల్స్ ఒక్కసారి బ్యాక్కి వెళ్తే కనుక చూడండి ఎన్ని రివర్సల్స్ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి ఎంత బాగా చూడండి ఎన్ని రివర్సల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఎన్నిసార్లు రివర్స్ అయిందనేది మార్కెట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్ సైడ్ కూడా ఇది మళ్ళీ బ్రేక్ చేసి ఇంకా డౌన్ పొజిషన్కి వెళ్తుంది అంటే మీకు సెకండ్ టార్గెట్ వచ్చి దిస్ వన్ అండి. దిస్ వన్ 52,600 మీరు ఇది కూడా చూసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అమౌంట్స్ చూడండి మనం ఇక్కడైతే చూసి పెట్టాం కానీ బ్యాక్ అయితే వెళ్ళలేదు కదా. ఇది లైవ్లో గీసినటువంటి లెవెల్స్ దిస్ వన్ అండ్ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ ఇదంతా మీరు గమనిస్తే కనుక ఒక్కొక్కసారి ఇదంతా మోస్ట్ రివర్సల్స్ పాయింట్స్ అని మీరు చెప్పుకోవచ్చు. సో దిస్ వన్ అండి మీకు బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్లో మీకు సిఈపిఈలో ఉన్నటువంటి లెవెల్స్. అండ్ విల్ గో టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో కూడా చూద్దాము. సెన్సెక్స్ 15 minutesలో చూద్దామండి. మార్కెట్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే సేమ్ లెవెల్స్లోనే ఆగిపోయిందండి మార్కెట్ అంతా. దీనికి ఒక రెసిస్టెన్స్ మనం తీసుకుందామండి. సో ఇది రెసిస్టెన్స్ అయితే కనుక మనకి దిస్ వన్ యా సెన్సెక్స్లో మనం ఒక రెసిస్టెన్స్ పాయింట్ తీసుకుందామండి. ఎందుకంటే నిన్న మార్కెట్ ఎక్కడైతే ఆగిందో ఈరోజు మార్కెట్ అక్కడి నుంచి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చి మనకి డౌన్ సైడ్లో ఫాలో అవ్వడం, అది సింగిల్ డైరెక్షన్లో ఫాలో అవ్వడం అనేది మనం చూసామండి. ఇంచుమించు లాస్ట్ మినిట్ దాకా కూడా మార్కెట్ అనేది ఫాలో అవుతూనే ఉంది. అయితే దీనికి మనం ఒక సపోర్ట్ కూడా తీసుకుందామండి. దిస్ వన్. సో దిస్ ఈజ్ వన్ సపోర్ట్, దిస్ ఈజ్ వన్ రెసిస్టెన్స్ అనుకుంటే కనుక ఈ యొక్క రెసిస్టెన్స్ మీరు ఒక్కసారి గమనిస్తే నేను మీకు మొన్న తీసేసి చూపిస్తున్నాను. ఈ యొక్క రెసిస్టెన్స్ని మీరు ఒక్కసారి గమనిస్తే కనుక నేను కొంచెం బ్యాక్కి వెళ్తానండి. సో దిస్ వన్ లెవెల్ ఇక్కడ చూసారా ఏ విధంగా రివర్సల్స్ పాయింట్స్ ఇక్కడ థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం. సో మీరు ఇలా మనం ఒక రెసిస్టెన్స్ పాయింట్ని డ్రా చేసుకుని కొద్దిగా బ్యాక్కి వెళ్ళి మనం బ్యాక్ టెస్ట్ చేసుకుంటే కనుక అది గ్రేట్ రివర్సల్స్ పాయింట్స్ కిందే ఉంటాయండి మనకి. సో దీంట్లో మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మీకు అప్ సైడ్ అంటే మీకు 80,000లో మనకి మార్కెట్ అనేది క్లోజ్ అయింది కాబట్టి 80,000 ఆర్ 180,000లో 100 పాయింట్స్లో మీకు గ్యాప్ అప్ అంటే మనకి ఇది మోస్ట్లీ 200-300 పాయింట్స్లోనే గ్యాప్ డౌన్ అనేది ఇస్తూ ఉంటుందండి. సెన్సెక్స్ హెవీగా గ్యాప్ అప్ అయిన ఇస్తుంది, హెవీగా గ్యాప్ డౌన్ అనే ఇస్తూ ఉంటుంది. సో అలా చూసుకుంటే కనుక ఈ 100 పాయింట్స్ బిట్వీన్లో మీకు కనుక ఓపెన్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి
80,480 అవుతుందండి. ఇదైతే మనం రెసిస్టెన్స్ తీసుకున్నామో అదే మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అది కూడా మీరు క్రాస్ చేస్తే మీకు సెకండ్ టార్గెట్ అనేది దిస్ వన్ అండి. ఈ లెవెల్కి మీకు చూసుకున్నారు కదా, ఏదైతే రివర్సల్స్ ఉన్నాయో అక్కడ మనం సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. లేదు మార్కెట్ 80,000 నుంచి మోస్ట్లీ గ్యాప్ అప్ అనుకుంటున్నాం కాబట్టి 80,000 ఆర్ 79,800 అట్లా ఈ 200 పాయింట్స్ ఇన్ బిట్వీన్లో కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మీరు చూసుకోవాల్సినటువంటి ఫస్ట్ టార్గెట్ దిస్ వన్ అండి. 79,750 అనేది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఎలా అయితే ఈ పాయింట్, ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 79,760 అనేది మనకు ఒక గ్రేట్ సపోర్ట్ కింద ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చినప్పటికీ రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాతే పిఈ సైడ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి బ్రేక్ అయింది కదా అని తొందరపడి మనం మార్కెట్లో డైవ్ చేయొద్దు. రిట్రేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వేరే అది సపోర్ట్ దగ్గర అయినా అవ్వచ్చు, రెసిస్టెన్స్ దగ్గర అయినా అవ్వచ్చు. చిన్నపాటి రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఈ పాయింట్ మీరు మర్చిపోవద్దు. సో మనం పిఈ సైడ్ కూడా సెకండ్ లెవెల్ చూసుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ సెకండ్ లెవెల్ అండి. ఎందుకు ఇంత యాక్యురేట్గా సెకండ్ లెవెల్ 79,160 దగ్గరే పెట్టుకున్నాము అంటే కాస్త మీరు బ్యాక్కి వెళ్తే కనుక ఇక్కడ చూడొచ్చండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇట్లా చూసుకుంటే కనుక చూడండి ఇక్కడ కూడా ఎన్ని రివర్సల్స్ అనేవి ఉన్నాయో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దిస్ ఈజ్ అ సెన్సెక్స్ ఎనాలిసిస్ అండి. దెన్ వి విల్ గో టు వన్ స్టాక్ ఆల్సో. డెక్సాన్లో చూద్దామండి. అండి నెక్స్ట్ డెక్సాన్. 15 మినిట్స్లో మనం డెక్సాన్ కూడా చూసేటట్టయితే మనం ఆల్రెడీ చాలా రోజుల నుంచి డెక్సాన్ మనం ఎక్కువగా తరవలి మనం చేసుకున్నటువంటి ఈ ఎనాలిసిస్లో మనం ఎక్కువగా చెప్తుంది డెక్సాన్ గురించేనండి. ఎందుకంటే యాక్యురేట్గా ఉంటుంది, సింగిల్ డేలో ఎక్కువ పాయింట్స్ ఇస్తుందని మనం చెప్పుకుంటున్నాము. ఇటు ఎంత పడినప్పటికీ మళ్ళీ 1 వీక్లో యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయిందో అక్కడి నుంచి అయితే రావడం మనం చూసామండి. అయితే మీకు లెవెల్స్ మనం ఏ రోజు ఎలా చూసుకోవాలి అంటే కనుక కొద్దిగా మనం బ్యాక్కి వెళ్దామండి. డెక్సాన్లో మీకు లెవెల్ చూపించేటప్పటికి ఇది మనకి ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని మనం తీసుకుందామండి. అంటే నిన్నటి రెసిస్టెన్సే ఇవాళ రెసిస్టెన్స్ కూడా యాక్ట్ చేసింది. మార్కెట్ అక్కడి నుంచే మనకి డౌన్ఫాల్ అయిందని మనం ఈరోజు మార్కెట్లో చూసాం. అయితే ఇది కొంచెం మనం బ్యాక్కి వెళ్తే ఎందుకు ఇక్కడి నుంచే పడింది అంటే కనుక మనకి గ్రేట్ జోన్ అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నామండి. ఇది లాస్ట్ వీక్ అనాలిసిస్ ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇది నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నానండి మీకు. సో ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. మార్కెట్ ఫాలో అవ్వడానికి రీజన్ ఇది కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ ఎక్కడా సస్టైన్ అవ్వలేదండి. ఎన్ని డేస్ అయిందో చూడండి. ఇక్కడ 1 వీక్ ఇంచుమించుగా గట్టి ఫైట్ అనేది మార్కెట్ ఇక్కడ ఇచ్చింది. సో మళ్ళీ డౌన్ఫాల్ అయినప్పటికీ రికవరీ తీసుకున్నప్పటికి కూడా మళ్ళీ ఈ జోన్ని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వలేకపోతుంది. ఈ జోన్ దగ్గరే మళ్ళీ ఈరోజు ఫైట్ అంతా ఇచ్చి ఇక్కడే మార్కెట్ క్లోజ్ అయ్యింది. సో రేపటి గురించి మనం ఆలోచిస్తే కనుక సో మన లెవెల్స్ ఏ విధంగా చూసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ అండి మనకి. అంటే మీకు 15,490 దగ్గర మనకి మార్కెట్ ఈరోజు క్లోజ్ ఇచ్చింది కాబట్టి ఇన్ బిట్వీన్లో అంటే 500, 550 ఇన్ బిట్వీన్లో మీకు మార్కెట్ ఓపెన్ అయితే కనుక స్టాక్స్ అనేవి 20 పాయింట్స్, 15, 30 పాయింట్స్ మించి ఎక్కువగా గ్యాప్ అప్ అయితే ఇవ్వండి. సో ఇన్ బిట్వీన్ 20-30 పాయింట్స్లో గ్యాప్ అప్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ అనేది అప్ సైడ్ దిస్ వన్ అవుతుందండి. ఇంతకు మించి మార్కెట్ వెళ్ళినా అక్కడి నుంచి మీకు ఖచ్చితంగా రివర్స్ అవ్వాల్సిందే. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్నిసార్లు మార్కెట్ సస్టైన్ అవ్వలేక రివర్స్ అవుతుందో. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్ ఇన్ అప్ సైడ్ అండి. లేదు ఇది కూడా ఒక బిగ్ బార్ క్యాండిల్తో మనకి బ్రేక్ ఇచ్చింది వెళ్తుంది అప్ సైడ్ అనుకున్నప్పుడు దిస్ ఈజ్ వన్ సెకండ్ అండి. మీకు సెకండ్ టార్గెట్ అనేది 15,970 అవుతుంది. లేదు మనకి యాజ్ యూజువల్గా పిఈ సైడ్ మనం చూసుకోవాలంటే 15,490, 15,400 ఇన్ బిట్వీన్లో పిఈ సైడ్ నేను చెప్తున్నానండి. ఇక్కడ కనుక మార్కెట్ మీకు ఓపెన్ అయితే కనుక పిఈ సైడ్లో మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చి దిస్ వన్ 15,250. మీకు రివర్సల్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడి నుంచి రివర్సల్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా మనకి లేదు, ఇది కూడా దాటింది అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి దాటితే బిగ్ బార్ క్యాండిల్తో మాత్రమేనండి. మనం ప్రతిరోజు అనాలిసిస్లో ఇది చెప్పుకుంటుందే బిగ్ బార్ క్యాండిల్తో క్రాస్ చేసినప్పుడు మాత్రమే సెకండ్ లెవెల్కి మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ సెకండ్ లెవెల్ వచ్చి మనకి దిస్ వన్ అండి 14,900 అనేది పిఈ సైడ్ మనకి ఉంటుంది. సో మీరు ఇక్కడ మళ్ళీ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఇందులో కూడా ఉందండి. మోర్ ఇంపార్టెంట్ లెవెల్ ఏంటి అంటే మనం డైలీ అనాలిసిస్ చేసుకున్నప్పుడు
పిఈ సైడ్ అని సిఈ సైడ్ అని మనం లెవెల్స్ చెప్పుకుంటున్నాము, అలాగే మంత్లీ రివర్సల్స్ కూడా ఉంటాయండి. మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదైనా మంత్లీ రివర్సల్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా చిన్న బాక్స్లో పెట్టుకోవడం ద్వారా అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది ట్రేడ్ రివర్సల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారండి. సో ఇలాంటి ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఒకవేళ ట్రేడ్లో ఇక్కడ దాకా ఉంటే కనుక ఇక్కడి నుంచి రివర్సల్స్ అవుతుందనే ఉద్దేశంతో మనం అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్. ఇది నేను మీకు ఎక్స్టెండ్ చేసి చూపిస్తున్నాను. ఇది మంత్లీ జోన్ అండి. సో ఇక్కడ నుంచి కనుక మీరు ఎక్స్టెండ్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అందుకే నేను మీకు చెప్పానండి, ఇది ఒక మంత్లీ జోన్ కాబట్టి ఇది గ్రేట్ రివర్సల్ పాయింట్స్ అని. సో ఇది మీకు సెకండ్ టైంలో ఇక్కడ దాకా మార్కెట్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా రివర్సల్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ తీసుకొని సిఈ సైడ్ అయితే మళ్ళీ ట్రై చేస్తుంది. సో ఇలాంటి పాయింట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవడం అనేది, ఇలాంటి మంత్లీ జోన్స్ కూడా మనం ఇలా చిన్న చిన్న బాక్సెస్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రేడర్స్, ఇది మనకి ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ డిక్సాన్లో చూసాం. అలాగే మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పానండి, ఈరోజు మన శృతి స్టాక్స్లో మీకు ఏదైతే కాల్స్ ఇస్తున్నామో అది మేము తీసుకున్న కాల్స్ మాత్రమే మేము పోస్ట్ చేస్తామండి. ఈరోజు మనకి అల్ట్రాటెక్లో మనం హెవీ పాయింట్స్ అనేది అయితే తీసుకున్నాం, ఫ్రీ గ్రూప్లో కూడా పోస్ట్ చేసాం. దిస్ ఈజ్ అవర్ ప్రాఫిట్ అండి. మన 30 లాట్స్ తీసుకున్నాం అల్ట్రాటెక్లో. మనం ఆల్రెడీ 80లో మనం డ్రాప్ చేసాం కాలు. సో 81 నుంచి మీకైతే మేము ట్రయల్ చెప్తూ వచ్చాం, కానీ మీరు ఇది చూడొచ్చు. నేను ప్రీమియం గ్రూప్లో మీకు కాల్ చూపిస్తానండి. అల్ట్రాటెక్ మేము మార్నింగ్ 9:17కి ఇచ్చామండి. ఇక్కడ కాల్ ఇచ్చిన దగ్గర మేము 80కి ఇచ్చాం. మేము 81లో మాకు తీసుకోవడం అనేది జరిగింది. మేము కేవలం ట్రయల్తోనే వెళ్ళిపోయాము, ఎందుకంటే మాకు ఒక లెవెల్స్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి మేము ట్రయల్ చేసుకుంటూ వెళ్ళామండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అల్ట్రాటెక్ 86. అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ ఇది భూమి అయింది, దివీస్. ఇక్కడ మళ్ళీ మీకు అల్ట్రాటెక్ 99, 114, 123, 127, 133, 141 అండ్ అల్ట్రాటెక్ 160. అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడొచ్చు 203 వరకు వెళ్ళిందండి. సో మన లెవెల్స్ ప్రకారం మనమైతే బుక్ చేసుకున్నది మనం అక్కడ మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చూపించాను. అంటే మాకు వితిన్ మాకు 1 అవర్లోనే ట్రేడ్ కంప్లీట్ అయింది కాబట్టి 30 లాట్స్తో మేము మా బుక్ చేసుకునేది 189 దగ్గర అండి. అట్లాగే 80 పాయింట్స్ మేము తీసుకున్నాము. సో ఇది మాకు వచ్చినటువంటి ఈరోజు ప్రాఫిట్ 1,32,000 అండి. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మేము చూపిస్తున్నామండి. దిస్ ఈజ్ అవర్ లెవెల్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చుతూ ఉంటే తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి.